ఆయన ఒప్పించి మెప్పించేలా చేసిండు సినిమా శేఖర్ కమల్ గారు. నిజంగా సెల్యూట్. నాగార్జున గారు ఈ పాత్ర ఒప్పుకోవడం కూడా రియల్ గ్రేట్. అలాగే పోయిరా మామ అనే సంగతే నిజంగా అద్భుతంగా అనిపించేది. అలాగే ఎనిమల్ తర్వాత రష్మిక, పుష్ప తర్వాత రష్మిక గారు ఈ పాత్ర ఒప్పుకోవడమే గ్రేట్. ఆమె కాకుండా ఒక కొత్త హీరోయిన్ చేసినా కానీ పాత్ర పరంగా అద్భుతంగా ఎవరైనా చేసేటోళ్ళు. కానీ అంత స్టార్ హీరోయిన్ తీసుకొచ్చి ఆ పాత్రలో, అంత చిన్న పాత్రలో సెటిల్గా ఆమెను కూడా చేయించి గ్లామర్ గురించి ఎక్స్పెక్ట్ చేయదు రష్మిక ఉన్నదని చెప్పేసి చాలా అద్భుతంగా చేసింది ఆమె. నిజంగా కొంతమంది అంటున్నారు ఆమె లేకున్నా పర్లేదు, నిజంగా లేకున్నా పర్లేదు. కానీ ఒక స్టార్ హీరోయిన్ తీసుకొచ్చి నువ్వు ఇంతే చేయాలి, ఇట్లనే ఉండాలి, నిండుగా బట్టలు వేసుకోవాలని చెప్పి చేపిస్తూ చూసినావు, అద్భుతంగా చేసింది. పాటలు బాగా అనిపించిస్తే డిఎస్పీ గారు బ్యాక్ అని అంటున్నారు కదా, డిఎస్పీ బ్యాక్ అని చాలా బాగా మ్యూజిక్ కొట్టిండు. స్టోరీ స్క్రీన్ ప్లే అద్భుతంగా అనిపించింది. ఒకటి సినిమాకి మైనస్ లెంత్ ఎక్కువగా ఉంది భయ్య, అంతకు మించి ఏం లేదు. ఒక 20 minutes 30 minutes కట్ చేసి ఉంటే బాగుండేది. ఫాస్ట్గా వెళ్ళిపోయేది, వండర్ఫుల్ వెళ్ళిపోయేది అనిపించేది. 3 hours ప్లస్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది పడరు. కానీ కొంతమంది వండర్ఫుల్ మీద తన జోన్ దాటి పక్కకు అడిగేసిండు, సక్సెస్ కొట్టిండు శేఖర్ కమల్ గారు. నాకు చాలా సినిమాలు డైలాగ్స్ ఉన్నాయి భయ, టోటల్గా మలయాళ తమిళ సినిమాలు ఉంటాయి ఆ టైప్లో ఉన్నాయి. అంత రాని రష్గా ఉన్నాయి మనం చెప్పాలి. మనకేంది కమర్షియల్ కావాలి కదా, అని ఈ టైప్లో కావాలి. బాలబాబు డైలాగులు కావాలి, నరికెత్తా ఇటువంటి డైలాగులు కావాలి, అవి గుర్తుంటాయి చెప్పగలం. ఇంత రాని రష్గా ఉండి ఒక బిచ్చగాని పాత్రలు గొప్పగా మెప్పించే సినిమాలు మనకు గుర్తుండవు. ఎందుకంటే మనకు కమర్షియల్ కావాలి కదా, డబ్బులు కావాలి. మనం పెద్ద బిచ్చకాలం చెప్తున్నాను కదా, మనకి ఈ డైలాగులు గుర్తుండవు. కమర్షియల్గా అయితే ఈ బాలబాబు వచ్చిందా, నరికినరా, తంతిని తన సుమ్ములు లేచినాయిరా. నిజంగా రీసెంట్గా వచ్చిన బాలయ్య టీచర్ చూసారా, త్రిశూలం తిరుగుతుంటే మరో బ్లాక్ బస్టర్ తెలుగు ఇండస్ట్రీకి రాబోతుంది అఖండ 2 ద్వారా. నాకైతే కుబేరా సినిమా చాలా బాగా అనిపించింది. లెంత్ కొంచెం కట్ చేసింటే బాగుంది అనిపించింది. సినిమా పరంగా వండర్ఫుల్, చాలా బాగుంది, చూడొచ్చు. థ్యాంక్ యూ. బాగుంది భయ్య, నిజంగా ఊహించి ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఎందుకంటే ధనుష్ అఫ్కోర్స్ తమిళ్లో స్టార్ హీరో, తెలుగు ఇండస్ట్రీలో నాలుగు స్తంభాల్లో ఒక స్తంభము నాగార్జున గారు. ఆయనని కూడా ఇలా పిసికేసి అలా ఇగో నువ్వు నాకు ఇంతే కావాలి, నువ్వు స్టార్ హీరో, యువ సామ్రాట్, అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకువి, నీకు ఆ రేంజ్ ఇస్తా, ఎలివేషన్స్ ఇస్తా, ఇవన్నీ ఏం లేవాడ. శేఖర్ కమ్ముల అంటే స్టోరీ. ఆయన చెప్పింది ఏ హీరో అయినా ఆయన చెప్పింది వినాలా, ఆయన చేసింది ఆయన చేయమనేదే చేయాలి. అంత అద్భుతంగా ఆయనతో చేయించుకున్నాడు, వండర్ఫుల్గా అనిపించేది. నాకు ఎక్కువ బాగా నచ్చింది అంటే ధనుష్ పాత్రని. ఎందుకంటే ఒక బిచ్చగాడిగా చేయడం రియల్ గ్రేట్ అనిపించింది. అంత అద్భుతంగా అంత అలా ఒదిగిపోయి చేసింది అనమాట, చాలా బాగా అనిపించేది. 4+ ఇవ్వచ్చు భయ్య, 4+ ఇవ్వచ్చు. కమర్షియల్ ఎలివేట్స్ లేవు, బూతులు లేవు, వండర్ఫుల్గా అనిపించేస్తుంది. బినామీస్ ఉంటారు కదా, బినామీసు, బిచ్చగాళ్ళు, కుబేరులు, ఇగో వీళ్ళకి సంబంధించిన స్టోరీ వండర్ఫుల్ అనిపించేది. వచ్చి చూడండి. లెంత్ గురించి ఆలోచించొద్దు. అలాగే రష్మిక ఉంది అని చెప్పి గ్లామర్ గురించి ఆలోచించదు. మ్యూజిక్ సూపర్, బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్. థ్యాంక్ యూ, సూపర్ అన్న, థ్యాంక్ యూ.